ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ ఫ్యామిలీస్, జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీస్, GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో ఉన్న కుటుంబములు ప్రభువునందు సంతోషముగా ఉండండి. ప్రభు చేత బోధింపబడుదురు, ప్రభు చేత నడిపింపబడుదురు, ప్రభు చేత ఆశీర్వదింపబడుదురు. ప్రభువుకి స్తోత్రం. అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ అంశము మీద ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు చెప్పమని ప్రేరేపిస్తున్న చక్కటి మాట నేను చదువుతున్నాను. ప్రార్థన పూర్వకముగా వింటారని నమ్ముతున్నాను. మత్తయి సువార్త 14, మాథ్యూ చాప్టర్ 14 14వ వచనమును నేను మీ కొరకు ప్రార్థనా పూర్వకముగా చదువుతున్నాను. యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ప్రభువుకు స్తోత్రం. ఈ వచనములో యేసు జన సమూహమును చూచినప్పుడు ఆయనలో కనికరము కలిగింది. కనికరపడి వారిని ముట్టాడు. ఇది ఎలాగొస్తుంది అని అడిగినట్లయితే, విశ్వాసులైన మీకు నాకు ఈ కృప ఉంది. మన పరిశుద్ధాత్మ అభిషేకములో అనుదినము నశించిపోతున్న ఆత్మల కొరకు, సరేనా? ప్రభు బిడ్డలారా, కుడి చేతికి ఎడమ చేతికి వ్యత్యాసము తెలియని ప్రజల కొరకు, సరేనా? మనము ప్రార్థించగా మనలో ఆ కనికరపు ఆత్మ వస్తుంది. ఒకవేళ మన ఇంట్లో ఎవరికైనా బలహీనత అంటే ఎలాగో ప్రార్థిస్తాం, అదే రీతిగా మీ సంఘ కాపరి ఇలాగూ ఉత్తరాది రాష్ట్రాలలో ఒకరు వ్యాధితో పోరాడుతున్నారంటే, అయ్యా ప్రార్థిస్తామని కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటాం. మనలో ఎవరైనా బాగలేదంటే ప్రభువా స్తోత్రమని ప్రార్థిస్తాం. దానికి పేరు ఆ ఆత్మను గూర్చినటువంటి ఒక కనికరము. అదే సమయమున ఈ కనికరపు అభిషేకం మీలో కార్యం చేయడం ప్రారంభించినట్లయితే, ఎవరిని గురించి ఏ సమాచారం వచ్చినా మీరు ప్రార్థించడం మొదలు పెట్టగానే మీ కళ్ళల్లో కన్నీరు ప్రారంభమవుతుంది. కొన్ని వారముల తర్వాత మీ పాస్టర్ను చూసి అడుగుతారు, మీ కొరకు ప్రార్థించమని చెప్పారే, ఇప్పుడు వారెలాగూ ఉన్నారు అని అడుగుతారు. ఇదే కనికరం. అలాగైతే ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకు నేర్పించే పాఠం ఏమిటంటే, ప్రభువు ఆత్మ మీ మీద నిలిచియున్నాడు కదా, ఆయన మీలో కనికరమును ఇవ్వడం మొదలు పెడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన జనసమూహమును చూచినప్పుడు వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి. కాపరిలేని గొర్రెలు. ఈ రైల్వే స్టేషన్లో చూడండి, ఎయిర్పోర్ట్లో చూడండి, ఒక సినిమా థియేటర్కు బయట చూడండి, షాపింగ్ మహాల్లో చూడండి, చాలామంది పోతున్నారు, వస్తున్నారు. వారికి ఎవరు రక్షణ గురించి చెప్పడం? వారు ఎవరు కాపరులుగా ఉంటారు? ఇలాగూ మీరు ఆలోచిస్తే మీ కళ్ళల్లో కన్నీరుస్తుంది. ప్రియులారా, ఈ కృప మీకు కావాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు, ఇస్తున్నాడు. ఈ దినాలలో ఆ కృపను మీరు పొందుకోబోతున్నారు. ప్రార్థించుదామా? పరిశుద్ధాత్ముడా, ఆ కృప నాకు కావాలయ్యా, ఆ కనికరపు అభిషేకము నాకు కావాలి. ప్రార్థించుదాం. మా పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఆఖరి దినములలో నా కొరకు, నా కుటుంబము కొరకు, మా బిడ్డల కొరకు, నా మనుమ సంతతి కొరకు దేవా ఉన్నదంతా మార్చి ఎదుటి వారి కొరకు, దేశము కొరకు, పట్టణముల కొరకు, సంఘముల కొరకు మమ్మలను ప్రార్థింపచేస్తున్నారే, మీకు స్తోత్రం. దీనిని అధిగమించి ఒక కనికరపు అభిషేకం ఇస్తానని అంటున్నారే. ఇప్పుడు ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో తండ్రి, ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డల మీద కనికరపు అభిషేకము దిగాలి తండ్రి. ఇక మీదట వారి యొక్క కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీరు అద్భుతములను తీసుకురావాలి. ఒక విజ్ఞాపన ఆత్మ మీ బిడ్డల మీద కుమ్మరింపబడాలి. అందును బట్టి అనేకులు అద్భుతములు మీ బిడ్డలు చూడాలి. కనికరపు అభిషేకపు ఆత్మ మీ బిడ్డల మీద కనికరపడి ప్రార్థించేటువంటి అభిషేకమునివ్వండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మీరు వినడం మొదలు పెట్టారు. ఇక మీదట తరచూ జ్ఞాపకం వస్తుంది కనికరపు ఆత్మదేవుడు. వెంటనే ప్రార్థించండి. ప్రభువు నడిపిస్తాడు. హిందీ భాషలో అనువాదము చేయబడి ఈ సందేశము పంపించబడుతుంది. మీకు తెలుసు కదా. ఆ ప్రజలంతా తాకబడాలి, విస్తారమైన ప్రజలకు వెళ్ళి చేరాలని ప్రార్థించండి. మన తమిళ ప్రజలకు, తెలుగువారికి మీరు తెలియపరచండి. ప్రభు యొక్క రాజ్యం విస్తరింపబడాలి. గాడ్ బ్లెస్ యూ.
దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.